మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఓం సాయిరామ్ అని ఒక చిన్న కమెంట్ అయితే చేయటం మర్చిపోకండి. మంచి కోసం మనిషి నిరంతరం ప్రయత్నం చేయాలి తల్లి. మనసు మాయల పకీరు లాంటిది. కొద్దిసేపు ఆశల పల్లకీలో ఊరేగిస్తుంది, మరికొద్దిసేపు ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంది. అదే సమయంలో పాతాళానికి దిగజార్చే సందేహాలను అపోహలను కూడా కలిగిస్తుంది. నిలకడలేని తనం దాని లక్షణం. ఇలాంటి మనసును అదుపులో పెట్టుకోవటానికి మనిషి ఏదో ఒక పని చేయటం ద్వారా దారి మళ్లించాలి. పనిలో దాని తాలూకా ప్రయత్నాలలో మునగాలి. మనసులో మంచి ఆలోచనలను కలగటం కోసం, ఆ ఆలోచనలు సాఫల్యం కావటం కోసం చేసే ఎలాంటి ప్రయత్నానికైనా భగవంతుడు మనకు అండగా నిలుస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పార్థునికి చెప్పింది కూడా ఇదే. అర్జున, మనసు నిలకడలేనిది, దాని నిశ్చలం చేసుకోవటం ద్వారా ప్రతి మనిషి తనను తానే ఉద్ధరించుకోవాలి, తనను తానే సంస్కరించుకోవాలి. అంతే తప్ప మనసు చెప్పినట్లల్లా తలాడించి తనను తాను అధోగతి పాలు చేసుకోకూడదు. బాబా కూడా తన భక్తులకు ఇదే విషయాన్ని బోధిస్తూ ఉండేవారు. రోహిల్లా ఆజానబాహుడు. అతను షిరిడీలో ఉండేవాడు. అతనికి మనసు నిలకడగా ఉండేది కాదు. ఏవేవో ఆలోచనలు కలిగి మనిషి కదిలిపోతూ ఉండేవాడు. అతను చదువుకున్నవాడు కాదు. మనసును అదుపులో పెట్టుకోవడానికి ఏం చేయాలో తెలియదు. అతనికి తెలిసిన ఏకైక మంత్రం దైవనామస్మరణ. తనలో చెడ్డ ఆలోచనలు కలగకుండా ఉండేందుకు రోహిల్లా రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం అల్లా అక్బర్ అని గట్టిగా అరుస్తూ ఉండేవాడు. ఆ స్మరణ ద్వారా మనసులో చెడ ఆలోచనలకు చోటు కలగదు అనేది అతని యొక్క భావం. రోహిల్లా అలా అరుస్తుంటే ఆంబోతు రంకెలు వేసినట్లు ఉండేది. పని పాట చేసుకుని హాయిగా నిద్రపోతున్న షిరిడీవాసులు ఈ రంకెలతో ఉలిక్కిపడి లేచేవారు. రోజు ఇదే తతంగం మారిపోవటంతో భరించలేక బాబా వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఎవరి పనులు వారు చేసుకోండి, రోహిల్లా జోలికి వెళ్ళకండి అని బాబా గట్టిగా చెప్పటంతో వారు విస్తపోయారు. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య ఉంది. ఆమె పరమ గయ్యాళి. అతని మనసును కుదురుగా ఉండనీయట్లేదు. ఆ దౌర్భాగ్యం నుంచి బయటపడేందుకే రోహిల్లా భగవన్నామస్మరణ అలా గట్టిగా చేస్తున్నాడు అని షిరిడీవాసులకు బాబా సర్ది చెప్పేవారు. నిజానికి రోహిల్లాకి పెళ్ళే కాలేదు. కానీ బాబా ఇక్కడ భార్య అన్నది అతని మనసులోని దుర్బుద్ధిని ఉద్దేశించి అతని మనసులో చెడు ఆలోచనలు లేస్తూ ఉండేవి. వాటిని అణుచుకోవటానికే రోహిల్లా భగవంతుని నామాన్ని గట్టిగా స్మరిస్తున్నాడు. బాబా అతని ప్రయత్నాన్ని గ్రహించారు కాబట్టే షిరిడీవాసులు అతనిపై ఫిర్యాదు చేసిన బాబా వారిపైనే తిరిగి కేకలు వేశారు. మంచి కోసం చేసే ప్రయత్నాన్ని ఏదో విధంగా ప్రోత్సహించాలన్నదే బాబా యొక్క అభిమతం. కొన్నాళ్లకు నిరంతరం భగవన్నామస్మరణ ద్వారా రోహిల్లా మనసు కుదుటపడింది. సాయిబాబా ప్రత్యేకత ఏమిటంటే ఏ విషయమైనా భక్తుల మనసులో సూటిగా నాటుకుపోయేలా నిదర్శనలు చూపిస్తారు. చిన్న చిన్న ఉపదేశాలు, సన్నివేశాల ద్వారా ఎవరో ఒకరిని నిదర్శనంగా చూపి మిగతా వారి కళ్ళు తెరిపించేవారు. మంచితనాన్ని, మంచి ప్రయత్నాలను ఎలా ప్రోత్సహించాలో కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు బాబా రోహిల్లాను నిదర్శనంగా చూపారు. ఈరోజు బాబా సందేశం మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బాబా యొక్క సందేశాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.